అమెరికాలో కూర్చుని కాశ్మీర్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు. కాశ్మీర్కి ఆర్టికల్ 370-35 పునరుద్ధరణ కావాలంటాడు రాహుల్ గాంధీ. అట్లాగే కాశ్మీర్ వేర్పాటువాదుల పార్టీ పీఓకేకి సపోర్ట్ చేసేటటువంటి అమెరికన్ ప్రజాప్రతినిధులతో కూర్చుంటాడు అక్కడే. భారత వ్యతిరేక ప్రజాప్రతినిధులు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి అనుకూలరు వాళ్ళతో మీటింగ్ అవుతాడు. అట్లాగే బంగ్లాదేశ్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే బిఎన్పి పార్టీ వాళ్ళతో మీటింగ్ అవుతాడు. ఇవన్నీ కాకుండా అక్కడ భారత్లో స్వేచ్ఛ లేదు, ప్రశాంతత లేదు, సిక్కులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు అంటూ రచ్చరచ్చ చేసి వదిలిపెడుతున్నాడు. దీంతో విరక్తి చెందినటువంటి అమెరికాకే సంబంధించినటువంటి ఒక సింగర్ ఒక క్వశ్చన్ వేసిందనమాట. డిఫికల్ట్ టు సపోర్ట్ ఎ లీడర్ హూ కాన్స్టాంట్లీ స్పీక్స్ నెగిటివ్లీ అబౌట్ దేర్ ఓన్ నేషన్. తన సొంత దేశం గురించి నిరవధికంగా నిరంతరాయంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడిని నమ్మలేము అంటూ ఎవరు చెప్పారో తెలిసింది అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్. ఇది చివరికి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఇదే ప్రశ్నిస్తోందన్నమాట, ఏంటి ఈయన ధోరణి అన్నది.